నమస్తే డియర్ స్టూడెంట్స్. టుడే లెట్ us learn an important structure. దానికన్నా ముందు మీకు టెస్ట్. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలరేమో ట్రై చేయండి. ఆ ఎస్ఐని వారే ట్రైన్లో నుంచి బయటకు తోసేసి ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని మీరు కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో నాకు అర్థమవుతుంది. అతనే ఆ చైన్ని దొంగిలించి ఉంటాడు. ఆమె బస్సును మిస్ అయి ఉంటుంది. వారు కార్ కీని ఆఫీస్లోనే మర్చిపోయి ఉంటారు. అంటే ఒక యాక్షన్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా చేసి ఉంటారు, వాళ్ళే చేసి ఉంటారు అని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నట్లు. మనం స్ట్రాంగ్ బిలీఫ్, ఆ పని అతనే చేసి ఉంటాడు, అది అలాగే జరిగి ఉంటుంది. ఇది 100% ష్యూర్ కాదు, బట్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే ఇది 100% ష్యూర్ అని ఫీల్ అవుతున్నాం. ఇటువంటి మాటల్ని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, ఐ వి యూ దే హీ షీ ఇట్లు అన్నింటితోనూ అన్ని సబ్జెక్ట్స్తో మనం మస్ట్ హ్యావ్నే యూస్ చేస్తాం. మస్ట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ని యూస్ చేస్తాం. అతనే ఆ చైన్ని దొంగిలించి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ స్టోలెన్ ద చైన్. ఆమె బస్సును మిస్ అయి ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ మిస్డ్ ద బస్. వారు కార్ కీని ఆఫీస్లోనే మర్చిపోయి ఉంటారు. దే మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ ద కార్ కీ అట్ ఆఫీస్. ఇలా మస్ట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ని యూజ్ చేసి ఇటువంటి మాటల్ని మనం ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సో ఇప్పుడు బిగినింగ్లో మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. ఆ ఎక్సర్సైజ్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఓన్ ఎగ్జాంపుల్, ఇలాంటి దాంతో మీ ఓన్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి క్రియేట్ చేసి కింద పోస్ట్ చేయండి. దీనివల్ల మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. ఓకే, డన్.